ఇక మా పాప కడుపులో ఉన్నప్పుడైతే విపరీతంగా వామిటింగ్స్ అని చెప్పిన కదా, ఆకలేదు కానీ వాటర్ తాగినా వాటర్ అనేది వామిటింగ్ అయ్యేది. అట్లా ఒక 5 months అయితే గడిచిపోయినండి. నేను ఒక 5 నెలల 6 kgs అయితే వెయిట్ అయితే తగ్గిన. నాకైతే రోజులు ఎట్లా గడిచాయా అనిపించేది. ఆ ఇబ్బంది వల్ల నిద్ర పట్టేది కాదు, తిండి తినక మస్తు ఇబ్బంది పడ్డా. బావ అయితే నాకు మస్తు సపోర్ట్ చేసేవాడు కానీ నాకు తినబుద్ధి కాకపోవడం వల్ల ఆయన కూడా ఏం చేయలేకపోయిండు. ఇక మా ఫస్ట్ యానివర్సరీ సరికి మా పాప అయితే నా కడుపులో 5 నెలలది. అప్పుడు మాకు సీమంతం అయితే లేదు, మా అమ్మ వాళ్ళ సైడ్ అయినా మా అత్తమ్మ వాళ్ళ సైడ్ అయినా. కాబట్టి ఇక మా పెళ్లి రోజుని లేదంటే మా సీమంతంని ఇక ఆ రెండు ఒకటే డేట్ ఇట్లా కలిసి స్టార్ట్ పెట్టేసుకొని ఇక మా తోడుకోడలను మా దగ్గర బంధువులను పిలుచుకొని ఇంట్లో చేసుకున్నాము. సీమంతం కావాల్సిన అన్ని చేసింది, అప్పాలు అవన్నీ 5 రకాల వంటలు ఉంటాయి కదా అవన్నీ చేసింది. కానీ ఓన్లీ నా ఒళ్ళే మాత్రం పెట్టలేదు. ఈ ఇంట్లోనే చిన్న సెలబ్రేషన్ చేసుకున్నాము. మా పెళ్లి రోజు నా సీమంతం ఒకటి రోజు లెక్క జరిగింది కాబట్టి నేను ఆ రోజు అయితే మర్చిపోలేదు. ఇక 5 months కంప్లీట్ అయిపోయినాక 6 months రన్నింగ్ అప్పుడైతే ఇక అన్ని తిన్న రోజు తిన్నట్టే ఇక 9 months కంప్లీట్ అయినాయి. ఇక నా డెలివరీ డేట్ అయితే వచ్చేసింది. ఇక అప్పుడు ఉంది.